సినీ ఇండస్ట్రీకి ఫుల్ సపోర్ట్ ఇస్తామన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలన్నారు. అయితే సినీ పెద్దల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు సీఎం రేవంత్. పరోక్షంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ ను ప్రస్తావించారు. ఎట్టకేలకు సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో సినీ పరిశ్రమ అభివృద్ధి అంశంపైనే సీఎం రేవంత్ ఎక్కువగా చర్చించారని ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు తెలిపారు. హైదరాబాద్ కు ఐటీ, ఫార్మా రంగాలతో పాటు సినీ పరిశ్రమ కూడా అంతే కీలకమని సీఎం చెప్పినట్టు తెలిపారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. గవర్నమెంట్ కి ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. యూత్కి ఉపయోగపడేగా, సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఇదంతా ఇలా ఉంటే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రీపై కొంత అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. సీఎం పేరు మర్చిపోవడం వల్లే అల్లు అర్జున్ పై కేసు పెట్టారనే అంశాన్ని రేవంత్ పరోక్షంగా ప్రస్తావించారు. ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా అని ఆయన సినీ పెద్దలను ప్రశ్నించారు. సీఎం పేరు మర్చిపోయారన్న ప్రచారాన్ని సినీ ప్రముఖులు ఖండించాల్సిన అవసరం లేదా అని వారిని ప్రశ్నించారు. ఇప్పుడున్న హీరోలంతా నా ముందు ఎదిగిన వాళ్లే అని, హీరోలు ఎదిగితే తాను కూడా సంతోషిస్తానన్నారు రేవంత్. ఇక బెనిఫిట్ షోలపైన సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెనిఫిట్ షోలతో ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలన్నారు. బెనిఫిట్ షోలతో వచ్చే డబ్బును విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామన్నారు. సినీ ఇండస్ట్రీ మనందరిదని, దీన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్దామని సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ ప్రముఖులకు సూచించారు.